హలో మావా, నమస్తే మావా. ఎట్న్నారు మావా? అందరూ బాగుండాలి మావా. అందులో కూడా నేను ఒక మూల ఉండద్దా? సరేలే. ఒరే మర్చిపోయినా కానీ మొన్న డ్రాగ్ లో పెడితే వీడియో పెడితే నేను ఒరే ఆంటీని ఎందుకు వదిలి తెస్తున్నారు నన్ను పెట్టారు మెసేజ్. ఆవునూరు కొడతారా చుట్టూ లూజ్ అయితే ఆ లూజ్ కాదులే, ట్రై చేస్తాను నేను కూడా. సబ్స్క్రైబ్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేసా. హైప్ నాకు దెంగు దెంగండి ఆశ, దీన్ని కూడా బాగా సపోర్ట్ చేయండి. ఏమైతే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం అంతే. అబ్బా ఏంది టైపే నేనా? నువ్వు పెద్ద హీరో అనుకుంటే తోడేలా మట్టి అయిపోయినావు కదరా, ఏం జరిగిందిరా? ఏం చెప్పేది ఆంటీ? వాడు నా మా డ్రాగ్ లో కూడా చిన్న దొంగనా మా డోడా. వాడి కాడ ఒక తమ్ముడున్నాడు, వాడు తోడేలుడు. వాడి కాడకు పోయి ఫైటింగ్ చేద్దామని నేను కొడుతుంటే వాడు నా ఖర్చుపోయి దింగాడు, నన్ను కుక్క బెరిగినట్టు బెరిగిపోయి దింగాడు. నాకు అనిపించింది అప్పుడు, ఒరే ఇటు తోడేలా పిచ్చి కుక్కరాడు అనుకున్నాను నేను. అటు గడిచిపోయి దింగాడు నన్నుడా. అటైతే అట్లా నువ్వు కానీ మళ్ళీ మారి ఉంటే మమ్మల్ని అందరూ తినిపోదేమంట నువ్వా? భలే దానికి ఉన్నావు కదా నువ్వా. నిమ్మల్ని ఎందుకు తింటా నేనా? నా రోజులు అన్నం పెట్టారు మంచం మీద, ఏదో చేసాంలే. నాకు డ్రాగులు కూడా భార్య, మూడో భార్య నాకు బాగా కొంచెం క్లోజ్లే. ఆయన చెప్పది నాకు 20 మంది అట్ట ఏంది మందులని. అయ్యోమో కాకులు వేసుకునే కారేడు అంట, కుక్కలు వేసుకునే కుక్కడు అంట. ఆడ బొమ్మని చెప్పిందా, ఆడుంటే నాకేం తెలుసా? అవ్యా మన ఊరు చివరిలో ఒక ముసలా ఉందిరా. ఒరే ఆమె చాలా పురాతనమైన మనుషురా, ఆమెకు తెలిసి ఉంటుందిరా అన్య. ఒరే నాకు తెలుసు ఆమె కాడిపోతే నీకు తగ్గిపోతురిదా. ఒరే అటైతే ఆమెకు తెలిసి ఉంటుందా? పురాతన కాలం కదేమే. నా మా కలవాలయ్యా పోయా, లేమని లేట్ చేసాడు మళ్ళీ మిమ్మల్ని గడిచిపోతే అంగితే నేనా. సరేలే ఆమె కాడిపోయి తొందరగా కనుక్కుంటుందా. సరైతే ఓయవా ఓయవా. ఒరే ఏంద్ర సౌండా టప టప, లోపల ఏదో జరుగుతుందిరా. చూడాలరా పొయ్యా, తలుపు నైస్గా తీద్దాం, చిన్న కొట్టుడుగా తిరిగిదా. ఏం జరుగుతుంది లోపల? ఊరే ఊరే ఇవి నమ్మాట ఒడ్లు తంచుతున్నా. నేను ఏదో పని జరుగుతుంది అనుకున్నాడా? అభయా ఎవరు అభయా నువ్వా? దొంగనా మాటున్నట్టున్నావా? మాస్క్ వేసుకొచ్చేస్తున్నావు, ఎవరినైనా నువ్వా? ఏవో నన్ను ఫ్లాష్ మ్యాన్ అంటారులేవా. మీ ఊరికే డ్రాగ్ లో గోల్డ్ రాకుండా ఆపింది నేనే, నమ్మడు కాపాడింది. వచ్చా పోయి చేస్తున్నా డ్రాగ్ లో కూడా మీ ఊరి మీకు రాని కూడా చేసి పదింగుతున్నా. అభయా నువ్వేనట్టునైనా మహానుభావుడుయా, నాయన నీకు ధన్యవాదాలు నాయన. సర్లేవా, అది కాదవా, నువ్వేం తలిపేసుకోంటివి. లోపల నుంచి నమ్మ తప్ప 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 సౌండ్ వస్తుండే. నమ్మట నేను బయట నుంచే ముసలోడు మంచి రసపట్లో ఉన్నాడని నేను అనుకుంటే, నువ్వు నా మాట ఒడ్లు దంచుతుంటివి. ఏమన్నా బాగుంది ఇదా? తలుపు తీసుకొని ఒడ్లు దంచుకోలేమంట మా బోటోళ్ళకి లేనిపోని అదే ఆలోచనలు వస్తుంటాయి మాకు ఈ సౌండ్కి. నాయనా నువ్వు అట్టు మాట్లాడుకోక నాయనా, నాకు మళ్ళీ ఎవనో వచ్చేస్తుందా, నాకు సిగ్గేస్తుంది బాబోయ్. అట్టయినా మీ తాతలు ఏళ్ళే చనిపోయాడు, నాకు సిగ్గేస్తుందిరా నీ సాయలు చూస్తుంటేనా. ఓహో నువ్వు అంత దూరం బాబాక ఆయన నా మాట ముసిలి ప్యానం కొడుతున్నా ఎట్టపోద్దు. వద్దులమ్మ తల్లి. సరేలే అమ్మా, నేను ఒక చిన్న సాయం కోసం వచ్చాను అమ్మాడికి. నన్ను వాడు తోడలు కూడా గడిచిపోద్ది అనుకున్నాడు మా. దాన్ని నాకు విరుగుడు కావాలా, విరుగుడా. దానికి నీకేమన్నా తెలుసుంటే చెప్పుమా, నువ్వు పురాతనమైన మనిషి కదా, చెప్పు ఒకరువా. ఊరే తోడలు గడిచిపోయిందంట్రా. ఓరే నాయన సరేలే నాయనా, మా పూర్వకాలంలో ఏమన్నా రహస్యమైన మందులు కావాలంటే మేము తూర్పు వైపు వెళ్ళేదిరా. నువ్వు తూర్పు వైపు ఎత్తుక్కుంటూ వెళ్ళరా, అదే నీకు దొరకద్దా. అబ్బా థ్యాంక్స్ అవ్వా చెప్పిన దానికా. ఎత్తుకుంటా బావాలి నేను ఇప్పుడు, ఎంత దూరం బావాలో నా మాట నాకే తెలియకపోతున్నా. నాయనా థ్యాంక్స్ గింక్స్లు ఏమొద్దులేనా నాయనా, ఒకసారి రాకూడదు వేయకూడదా? ఓ నా గమ్ముండవా నువ్వు బలి దానుకున్నావు నువ్వా. నా మాట ఫ్లాష్ మ్యాన్ కూడా మంచి పేరు ఉంది, నువ్వు చెడ పేరు దాకరా బాక. ముసలి దాన్ని కూడా వదలలేదు నా మాట. నువ్వు బలి దానుకున్నావు కదా నువ్వు. నా మాట ఎంత దూరం పోవాలో ఏం అర్థం కావట్లా నా మాట. ఓరే ఓమో నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీనా నా వెనక? అభయో నీకేమైనా అయితే మేము తట్టుకోలేవునైనా మా ఊరోళ్ళువా. నువ్వు అంత కాపాడి మమ్మల్ని ఎట్టొదిలేమంటావు నాయనా నిన్న. అభయో నువ్వు ఆడకి పోయినా కానీ నీ వెనకనే వస్తానాయన నేనా. ఆంటీ నన్ను మంచోడు అనుకుంటున్నావు నువ్వు. నేను మంచోడు కదా మా తల్లి. నాకు కానీ టైం లేచిపోతాడు నా కింద. పక్కన మగ మనిషి ఆడ మనిషి అని కూడా చూసుకోను, 35 ఎగుతుంటా. నా మాటిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అయ్యో నువ్వు తమాస్గా మాట్లాడుతుంటావు అభి. నువ్వు చాలా మంచోడు అయిపోతువా. ఒకవేళ చెడ్డోడినా కదా పర్లేదు అభియా, తట్టేదే కదా తడుతులే, నాకు రోజు తట్టే పర్లేదు అభియా. ఒరే ఏంద్రీ ఆఫర్ నాకా?
చిన్న కథ కదరా ఆంటీయా అమ్మా నా మాట ఇన్ని రోజులు గమ్ముకున్నవేమో నా ముందుగా చెప్పొచ్చు కదా సర్లే ఈ అడవులన్నా ప్లాన్ చేద్దాం చిన్న క్యాంపింగ్ ఒకటి వేద్దాం అడవులే వస్తా ఉన్నా వెనక అభి ఎక్కడ వేసుకోమంట అభి ఆ షో రాడా గుర్రెలు వాళ్ళు దొంగనమాట గుర్రెలు అయిపోయినాయా నమ్మట వేసుకుంటే అవతలకి వెళ్ళిపోయినాయా హే షో రండి ఏనమాట గుర్రెలు ఇయ్యా ఓ బాసు ఇదోడిడా ఓ ఇక్కడ విరుగుడు మందు ఆకులు గీకులు ఉంటాయంట కదా అదేదో ఇంత ప్రపంచం అంట కుక్కలు వేసుకునే కుక్క అడివి అంట నక్కలు వేసుకున్నా ఏమన్నమాట నాకు రావట్లేదు ఏడాదా ఒరే వేసుకున్నాడు అదేంద్ర అది రే రే నువ్వు ఎవడురా నువ్వా ఒర్ర ఆంటీ ఇంకొచ్చి పోతే నువ్వు అట్లాంటి పనులు చేయకుండా నా మాట దొంగన మాటలు మీరు గలీజ్ చేసిపోతే మీరంతా దాని మీరు దూరంగా ఊరికే ఓరియా నేను అడిగింది ఏంట నిన్న ఆ అడవి ఎక్కడ ఉందో చెప్పరా అంటే నువ్వు వేసుకునేది అంటూ గీసుకునేది దెంగత నా మాట కర్ర తీసుకుని ఆమె కానీ నిందంటూ ఆ మాటలు కానీ నా మాట నీ తలగా పిల్లసంది పెట్టి వచ్చిపోయి దెంగత నా మాట చచ్చిపోతావు గొబ్బుకి సగం ఏం కావాలో చెప్పండి మీరు ఎందుకు వచ్చినారా నువ్వేమో ఆంటీ తెంకొచ్చి పది ఉంటివే ఇప్పుడున్న కొరపిల్లలు అట్టున్నారు మంచి ఊపులు ఉంటా అడవిలో కనిపిస్తే అదే అనుకుంటుంటే మేము చెప్పలే దేనికోసం వచ్చాయి మీరు ఓ అది కాదు పెద్దనా ఇప్పుడు నన్ను ఒక పిచ్చుకో గడిచిపోతే ఉందా పిచ్చుకోక దానికి ముందు కోసం వచ్చాం మేము అదేమో మాయ అడవి అంటున్నా మాయ అడివా అది ఎక్కడ చెప్పు అడివేదా ఒరి పిచ్చుకో గడిచిపోయింది నిన్న ఓ రమ్మ బయలు దెంగోడు ఉన్నాను సరేలే మాయేడు అంటే అది తెలియదు కదా నాకు ఒరే అభియా మా సైడు ఓ గుహ ఉందిరా ఆడ ఏదో దాని అవతల ఏదో ప్రపంచమో ఏమో అంటున్నారా ఓలా మనకు కూడా తెలీదు నా గొర్రెలు కూడా అటు సైడ్ పోతే ఒక 2-3 గొర్రెలు మాయమైపోతున్నాయిరా ఎవరు తినిపోతే అంగుతుంది అట్లా అదిగునయ్యా అటైతే అదే ఏంటదయ్యా నీ గొర్రెలు ఏమన్నమాట నువ్వే యువతలో ఉన్నావో గొర్రెలు అవతలు వెళ్ళిపోవడే నమ్మట భలే కాపలా కాస్తున్నావు కదా నువ్వు మధ్యంగా నమ్మ లాస్ట్కి నమ్మట గుహ చిక్కిందా ఆంటీ ఇంక చాలే నువ్వు పోలే నేను ఇరుగుడు ముందు తెలుసుకొని ఏమన్నా వస్తా అప్పుడు కొడతాలని అమ్మాసి ఇప్పుడు కొట్టలేములే క్యాంపింగ్ ఇప్పుడు వేయలేం కానీ నువ్వు బా ఆంటీ లోపలికి పోయే నేను ముందు గారు కూర్చుకుంటా వచ్చా సచ్చినా మాట వెళ్ళిపోవడం మేలు ఒకసారి వేస్తాడు అనుకుంటా